నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి ఎగ్జాక్ట్‌గా అలాగే ఇవ్వాలి. ప్రతి కంట్రీలో కూడా మీకు మన కంట్రీ కన్నా ఎక్కువగా స్ట్రిక్ట్‌గా చెక్ చేసే కంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి, మీరు వెళ్తారు డెఫినెట్‌లీ అప్రూవ్ అయిన తర్వాత. రిటర్న్ రావడానికి కూడా మీకు ఏ ప్రాబ్లమ్ ఉండకుండా హ్యాపీగా వెళ్లి రావాలి అంటే, కంపల్సరీ పాస్‌పోర్ట్‌లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాక్ట్ డీటెయిల్స్‌ని ఇవ్వడం జరగాలి. అండ్ ఎక్స్‌పెన్సివ్ ట్రిప్స్ అనేవి ఉంటాయి. అంటే మోస్ట్‌లీ మనకి ఇండియాలో కన్నా అదర్ కంట్రీ ఎళ్ళాలంటే ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. డొమెస్టిక్ ట్రావెల్ కన్నా. ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే, మనకి ఇదిగోండి ఈ కరెన్సీ చేంజెస్ అనేవి ఉంటాయి. కరెన్సీ అనేవి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్‌ట్రా చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్లైట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్లైట్స్ అండ్ అకామిడేషన్. వీటి ద్వారానే ఎక్కువ చార్జెస్ పడే అవకాశం ఉంది. మీరు గనక అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న, ఫ్యూ మంత్స్ బిఫోర్ బుకింగ్ చేసుకున్న ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే దగ్గరగా 7,000 నుంచి 10,000 మినిమమ్ టు మినిమమ్ వన్ సైడ్ ఫర్ వన్ పర్సన్ పడొచ్చు. అది ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే. ఇంకా మీరు ఏ కంట్రీకి ట్రావెల్ చేస్తున్నారు, ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది, దాన్ని బట్టి మీరు ఎన్ని ఫ్లైట్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి కూడా మీకు ఇంకా చార్జ్